విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడం కోసం చేసిన కుట్రల్లో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 4,000 మంది పైగా అక్రమంగా తొలగించారు. మరి నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలని, కార్పొరేట్లకు చెప్పాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గత 4-5 సంవత్సరాలుగా కార్మికులందరూ ఐక్యంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడం ఫలితంగా ఇప్పటి వరకు కూడా ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోగలిగాం. మరి నరేంద్ర మోడీ గారు తిరిగి 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఏదో రకంగా కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసం కంకణం కట్టుకుని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు అన్యాయంగా తొలగిస్తూ ఉన్నారు. మీరు స్టీల్ ప్లాంట్ ని రక్షించాలనుకుంటే, స్టీల్ ప్లాంట్ ని కాపాడాలనుకుంటే కార్మికులు మీరు ఎందుకు తొలగిస్తారు? అంటే పొమ్మనకుండా పొగబెట్టినట్లుగా కార్మికులందరినీ తగ్గించి, ఉత్పత్తి సామర్థ్యం తగ్గించి కావాలనే దురుద్దేశపూర్వకంగా నష్టపరిచి ఆ రకంగా స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కోసం నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సహించారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 32 మంది ఆంధ్రుల ప్రాణ త్యాగాల ఫలితంగా స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమ. ఇటువంటి పెద్ద పరిశ్రమని మీరు ప్రజల యొక్క ఆకాంక్షలకు భిన్నంగా, ప్రజల యొక్క ఆశలకు భిన్నంగా ఈ రోజున కొద్దిమంది కార్పొరేట్లకు దారాదత్తం చేయాలని చెప్పి చూస్తే మేము ఎట్టి పరిస్థితులను అంగీకరించాం. ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు బండి వెంకటేశ్వరరావు, ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షుల్ని. ఈరోజు రాష్ట్ర కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో 2,500 మందిని వారం రోజుల క్రితం తొలగించడం జరిగింది. వాళ్ళు తక్షణమే విధుల్లో తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం జరుగుతుంది. గత 6 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని, ఎన్నో త్యాగాలతో నిర్మించుకున్న స్టీల్ ప్లాంట్ని, ఆంధ్ర రాష్ట్రానికి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం విడాలని చెప్పేసి గత 4 సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఈ కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాం. ఆ ఆందోళనని కూడా కేంద్ర ప్రభుత్వం పెడజోని పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే భాగంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని దశల వారీగా తొలగించడం జరుగుతుంది. అందులో భాగంగానే వారం రోజుల క్రితం 2,500 మంది తొలగించారు. తక్షణమే తొలగించిన కార్మికుల్ని విధుల్లో తీసుకోవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత ఐరన్ ఓర్లని, ఐరన్ ఖనిజాన్ని సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఏ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి చేస్తున్న ఈ యొక్క దుందుడిక వైఖరికి రాష్ట్రంలో ఉన్న టీడీపీ కానీ, జనసేన కానీ వ్యతిరేకించకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎన్నికల ముందు కాపాడుతామని చెప్పి వాగ్దానం చేసిన టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఎన్నికలు సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు కూడా ఆ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఎటువంటి ఒత్తిడి కేంద్రం మీద తీసుకురావట్లేదు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడడం కోసం ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి రాష్ట్రంలో ఉన్న కార్మిక, ఉద్యోగ, రైతుల, ప్రజా సంఘాలు సిద్ధమవుతాయని చెప్పేసి ఆందోళన సిద్ధమవుతుంది హెచ్చరిక చేస్తున్నాం. ఎర్రా శ్రీనివాసరావు, ఐఎఫ్టి నగర కార్యదర్శి, ఏలూరు. రాష్ట్రంలో ఉన్న ట్రేడ్ యూనియన్స్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరణ ఆపాలని, తొలి విశాఖ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల్ని పనిలో పెట్టుకోవాలని, తక్షణమే వాళ్ళ పనిలో పెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర కార్మిక వర్గానికి పిలుపునిచ్చిన ట్రేడ్ యూనియన్స్ పిలుపులో భాగంగా ఇవాళ ఏలూరులో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి గతంలో ఎన్నికల ముందు, ఎన్నికల్లో లేనప్పుడు అప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరణ ఆపాలని చెప్పి కార్మికులకు ఇబ్బంది, కార్మికులు తొలగించొద్దని చెప్పి చేసిన ఆయన ఇవాళ కూటమిలో భాగం ఉన్నా సరే ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకోలేని పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి కూడా ఇవాళ ఆ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఆపాలి. ఎందుకంటే ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది ఏకైక ఫ్యాక్టరీ, అదే వేల మంది కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీ, అలాగే త్యాగాలతో కూడుకున్న నిర్మించబడ్డ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీని ఖచ్చితంగా కార్మిక వర్గానికి ఉపయోగపడేగా ఉండాలని చెప్పి, లేని పక్షంలో ప్రజలు, కార్మికులు కలిసి ఈ కార్మిక వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో కార్మికులందరూ తిప్పికొడతారని చెప్పి తెలియజేస్తాం. SMR వారి
ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.